హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఆల్రెడీ మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యి వాటికి అప్లికేషన్ కూడా చేసుకున్నారు. రేపు రిటర్న్ టెస్ట్ ఉంటుంది అండ్ అలాగే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్కడ మీకు ఆల్రెడీ మీ కాల్ లెటర్స్ కూడా వచ్చాయి. సో మీ మెయిల్కి వాళ్ళు సెండ్ చేశారు. ఆ విధంగా మీరు డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము ఒక లాస్ట్ వీడియోలో ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఒకవేళ తెలియకపోతే ఆ వీడియో అయితే చూడండి, నేను డిస్క్రిప్షన్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే అక్కడ మనకు లాస్ట్ పాయింట్ ఒకటి ఉంటుందండి. మీ హాల్ టికెట్లో కావాలంటే చెక్ చేసుకోండి. బయోడేటా ఫామ్ని ఫిల్ చేసి తీసుకురండి. దాని వెనకాల మీ యొక్క సర్టిఫికేట్ని గెజిటెడ్ సైన్ చేసి తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. ఆ యొక్క హాల్ టికెట్కి కింద కాల్ లెటర్ అవుతుందో దాని కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి అయితే చదవండి. చదివితే మనకు బయోడేటా ఫామ్ అయితే అడగడం జరుగుతుండే. ఇదే ఆ బయోడేటా ఫాము. మరి చాలామంది అయితే నాకు కాల్ చేస్తూ ఉన్నారు. సో నేను లేట్గా అయినా సరే వీడియో అయితే ఖచ్చితంగా చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాను. ఏ విధంగా ఫిలప్ చేయాలి, కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది. నేను వారి యొక్క క్లారిఫై కోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు మరియు మీరు అందరూ కూడా చూడండి ఒకసారి. మనం ఏమేమి ఫిలప్ చేయాలి, ఎలా ఫిలప్ చేయాలని నేను ఈజీగా సింపుల్గా అయితే తెలియజేస్తాను. ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి, ఫోటోగ్రాఫ్. ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ ఫోటోని అయితే అతికించండి. దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఓకే, సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ లేదా నోటీస్ నెంబర్, డేటు అని అడిగారు. ఇక్కడ అది వేయాలి. మనకు వెబ్సైట్లోకి వెళ్తే లేదంటే మన యొక్క పీడిఎఫ్లో మనం డౌన్లోడ్ చేసుకున్న సార్ దానిపైన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి, అంటే రాయండి పెన్తో. ఓకే, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్. మనము ఏ అప్లికేషన్కి అయితే మనం పోస్ట్ అంటే ఏ పోస్ట్కి మనం అప్లై చేసుకున్నామో ఆ యొక్క పోస్ట్ని అయితే మనం ఇక్కడ పేరు అయితే రాయండి. ఓకే, నర్సింగ్ ఆఫీసర్ అంటే నర్సింగ్ ఆఫీసర్, లేదా వేరే ఉంటే వేరే అయితే రాసేసేయండి. ఇక మనకు సీరియల్ నెంబర్ ఆఫ్ ది పోస్ట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ అంటే మనకు సీరియల్ నెంబర్ ఉంది. నేను చూపిస్తా లాస్ట్లో చూపిస్తా ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబరు. అలాగే మనకి సీరియల్ నెంబర్ ఏ విధంగా ఉంటుందో నేనైతే చూపిస్తా, లాస్ట్లో చూద్దాం. ఓకే, ఇది మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక లాస్ట్లో నేను ఒకసారి చూపిస్తాను ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి. ఆ రెండు కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది, రాసేసేయండి. దాని తర్వాత నేమ్ ఇన్ ఫుల్ అంటే మనకి ఫుల్ నేమ్ అనమాట. మన ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం పూర్తి పేరుని అయితే ఇక్కడ ఫిలప్ చేయండి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే బర్త్ ప్లేస్ అనమాట, మీరు ఎక్కడ జన్మించారనేది ఇక్కడ రాయండి. దాని తర్వాత మీ యొక్క నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి రాయండి. మ్యారిటల్ స్టాటస్, ఓకే, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని అయితే రాయండి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీ యొక్క కేటగిరీ ఏదో ఇక్కడ రాయండి. అండ్ దాని దగ్గర మనము క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. జిరాక్స్ ఒకటి సెట్ అయితే పెట్టాలి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మన యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది విత్ మీ యొక్క మొబైల్ నెంబర్. ఓకే, మెన్షన్ చేసి రాయండి. దాని తర్వాత 7th వన్ మనం చూసుకున్నట్టయితే చూడండి, అండ్ ఇది 6th వన్ వచ్చేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రాయండి ఈ 3 లైన్స్లలో. అలాగే 7th వన్ వచ్చేసి ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి, అంటే రాయండి విత్ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఉండాలి అందులో. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పెట్టాలి. ఎలా రాయాలి? ఫస్ట్ ఎస్ఎస్సి నుంచి స్టార్ట్ చేసుకొని ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ఈ విధంగా పీజీ, ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది, అంటే సీక్వెన్స్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డిప్లొమా అండ్ అలాగే డిగ్రీ ఉన్న దగ్గర ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి, ఇంటర్ ఉంటే ఇంటర్, డిగ్రీ ఉంటే డిగ్రీ, ఈ విధంగా అంటే స్టెప్ బై స్టెప్ ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ ఈ విధంగా రాయాలి. మీ యొక్క యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నేము, అలాగే సబ్జెక్ట్స్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అవి రాయండి. ఇక ఇయర్ ఆఫ్ పాస్ రాయండి. మీకు వచ్చినటువంటి మార్క్స్ లేదా గ్రేడ్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే ఇక్కడ రాయండి, పూర్తిగా అయితే రాయండి క్లుప్తంగా. దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇది మీరు ఎక్కడైనా సరే ఇక్కడ ఏం రాస్తారు 9th పాయింట్స్లో అంటే సెమీ గవర్నమెంట్ లేదంటే పబ్లిక్ సెక్టార్లో, లేదంటే అంటే ఎక్కడైనా సరే మీరు గవర్నమెంట్లలో, సెమీ గవర్నమెంట్లలో మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయి ఉంటే ఓకే, ఇక్కడ ఎస్ అని రాయండి. ఎస్ అని రాసిన తర్వాత ఒకవేళ లేదంటే నో అని రాయండి. ఎస్ అని రాస్తే ఒకవేళ మీరు ఈ 10th ఏదైతే ఉందో 10వ ఆప్షన్లో మీరు ఏ ఉద్యోగం అంటే ఏ సెక్టార్లో మీరు చేస్తున్నారో ఆ యొక్క పేరు రాయాలన్నమాట. ఓకే, వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారు, ఒకవేళ గవర్నమెంట్ లేదా సెమీ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టారు వీటిలలో ఏమైనా మీరు వర్క్ చేసే ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టాలి, గుర్తుపెట్టుకుని. ఇక్కడ ఎస్ అని పెడితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలి, నో అని పెడితే పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ ఆ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా మీరు ఇక్కడ 10వ ఆప్షన్లో మీరు రాయాలి క్లుప్తంగా. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ దీనిలో 11వ దాంట్లో ఏంటంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదైతే మీరు రాయాల్సి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్, మీరు ఎక్కడ ఎంప్లాయ్గా ఎక్కడ చేస్తారనేది ఇక్కడ రాయాలి. దాని తర్వాత మీరు ఏ డిజిగ్నేషన్లో అంటే స్టాఫ్ నర్సా, లేకపోతే స్టాఫ్ నర్స్ ఉంటే ఒకవేళ ఏ డిపార్ట్మెంట్లో చేశారనేది మీరు ఇక్కడ రాయాలి.
ఓకే. సో, అండ్ అంటే ఎమర్జెన్సీ ఐసీయూలోనా లేదంటే నార్మల్‌గా మీరు ఎక్కడైతే ఏ డిపార్ట్‌మెంట్ చూస్తారో ఆ యొక్క డిపార్ట్‌మెంట్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది డిజిగ్నేషన్. దాని తర్వాత మీరు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు సాలరీ ఎంత తీసుకున్నారు? ఓకే. మీరు ఎక్కడ చేశారు? ఈ సాలరీ అక్కడ జీతం మీరు ఎంత తీసుకున్నారనేది ఇక్కడ మీరు మొత్తం కూడా మెన్షన్ చేయండి. ఎన్ని మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే అంత మీరిక్కడ రాయండి. 12వది గనక చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి. సో, 12వ ఆప్షన్‌లో మనకేముంది అనంటే మీరు ఇంతకుముందు ఒకవేళ సో, ఈ ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్ చేసి ఉన్నారా? ఒకవేళ వర్క్ చేసి ఉంటే మీరు ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్ నుంచి మీరు వెళ్ళిపోవడానికి రీజన్ ఏందో ఇక్కడ రాయమని చెప్పేసి వాళ్ళు 12థ్ వన్‌లో వచ్చేసి అడుగుతా ఉన్నారనమాట. ఒకవేళ మీరు అంటే ఈ ఈ సంస్థలో ఇప్పుడు మనం ఏదైతే అప్లికేషన్ చేసుకున్నామో సో, ఈ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్‌లో ఒకవేళ మీరు ఎంప్లాయీగా ఆల్రెడీ ఉంటే సో, ఎందుకు మీరు బయటికి వెళ్లారో ఇక్కడ అది రీజన్ రాయమని చెప్తా ఉన్నారు. ఒకవేళ లేదా ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలిచారా అనేది కూడా అడుగుతా ఉన్నారు. ఒకవేళ పిలిస్తే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని అయితే పెట్టండి. ఇక ఒకవేళ మీరు గనక ఇందులో ఎంప్లాయీగా మేము ఇంతకుముందు చేసి ఉండలేమని అనుకుంటే ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి. ఇక మనకి ఎలాంటి అవసరం అయితే ఉండదు. ఇక 13వది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ అప్లికేషన్‌తో పాటు ఇంకేదైనా సరే మీరు అప్లికేషన్ చేసుకున్నారా అని అడుగుతున్నారు. ఒకవేళ చేసుకుంటే వాటి యొక్క డీటెయిల్స్ అయితే పెట్టాలి. అంటే వేరే ఉద్యోగాలకి ఏమైనా అప్లై చేసుకున్నారా అని అడుగుతున్నారు. సో, అయితే ఒకవేళ యెస్ అని పెట్టేసి సో, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, అందరూ కూడా నో అని అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి 14థ్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ రిఫరీల నంబర్ అడిగారనమాట. సో, అంటే రిఫరీ అంటే 1, 2 అని చెప్పేసి చెప్పారు. ఈ రిఫరీస్ ఎవరు అనంటే మీరు ఎక్కడైతే ఎక్స్‌పీరియన్స్ పెట్టారో ఓకే. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టారు కదా! అక్కడ ఒక రిఫరీ నేమ్ మీరు ఎన్ని ఎక్స్‌పీరియన్స్ పెడితే అంతమంది రిఫరీలు అయితే మనం ఇక్కడ ఇయ్యాలి. ఒక ఇద్దరైతే చాలని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుందాం. అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆథరైజ్డ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ లేదంటే మీ యొక్క హెడ్ నర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క పేరు అండ్ అలాగే వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ వాళ్ళు ఏది డాక్టర్ హెడ్ నర్స్ అనేది ఇక్కడ రాయాలి. వాటితో పాటుగా వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు కాల్ చేసి కనుక్కుంటారు నిజంగానే మీరు హాస్పిటల్ వర్క్ చేశారా లేదా అనేది మీ గురించి. అంటే గుడ్ పర్సనా బ్యాడ్ పర్సన్ అనేది కూడా తెలుసుకుంటారు అనమాట వాళ్ళు కాల్ చేసి. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. రాయండి. రాసిన తర్వాత మరొకసారి మీరు ఎవరి పేరైతే ఇక్కడ రాశారో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి పెట్టండి. మీకు ఈ విధంగా ఇట్లా కాల్ వస్తుంది కొంచెం చెప్పండి అని చెప్పేసి చెప్పి పెట్టండి ముందస్తుగానే జాగ్రత్తగా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఈ 15థ్ వన్‌ది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏందంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఈ ఉద్యోగాన్ని గనక సెలెక్ట్ అయితే ఓకే. సో, సెలెక్ట్ అయితే మీరు ఎప్పుడు జాయిన్ అవుతారని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతా ఉంది. అంటే ఎంబడే జాయిన్ అవుతారా ఇమ్మీడియేట్‌లీ లేదంటే కొంచెం టైం తీసుకుంటారా అని అడగడం అయితే జరిగింది. ఇక్కడ ఇకపోతే మనకి అదైతే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలనమాట. కాబట్టి ఇమ్మీడియేట్‌లీ ఐ విల్ జాయిన్ అని చెప్పేసి మీరు ఇక్కడ రాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 16వది మనం చూసుకున్నట్టయితే సో, చూడండి మీరు చేస్తున్నటువంటి అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సమయంలో ఇంకా మీకేమన్నా స్పెషల్‌గా అంటే అడిషనల్‌గా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే అది ఇక్కడ రాయమని చెప్తా ఉన్నారు. అంటే అడిషనల్‌గా ఏమన్నా టెక్నికల్ ప్రాజెక్ట్స్ అలాంటివి ఏమన్నా చేసి ఉంటే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయమని చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లేసు అండ్ అలాగే డేటు ఇక్కడ మీకు సిగ్నేచర్ అయితే చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. సో, వీటిలో మీ యొక్క పేరు ఓకే. ఇక్కడ ఏంటి అంటే సో, మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ లేదంటే హస్బెండ్ నేమ్ మన ఎస్ఎస్‌సిలో ఫాదర్ నేమ్ ఉంటుంది కాబట్టి ఫాదర్ నేమే రాయండి. దాని తర్వాత మనకిక్కడ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే మీరు ఎక్కడ జన్మించారని అయితే మరొకసారి అయితే రాయండి. దాని తర్వాత మీ యొక్క నేషనాలిటీ అండ్ అలాగే మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్ అయితే రాయండి. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రొఫెషనల్ మెంబర్‌షిప్ అంటే మీరు ఎందులోనైనా సరే ప్రొఫెషనల్‌గా మెంబర్‌షిప్ తీసుకొని ఉంటే అది రాయండి. లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇక కోర్సెస్ అటెండెడ్ ఇంకేమైనా మీరు కోర్స్ అడిషనల్ చేసి ఉంటే వాటి యొక్క వివరాలు అయితే ఇక్కడ రాయండి. ఇకపోతే మనకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ మీరు యొక్క కేటగిరీ అయితే మీరు ఇక్కడ ఏదనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక మీరు ఇంటర్వ్యూకి అంటే ఏ పోస్ట్‌కి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో అదైతే ఇక్కడ రాయండి. సో, నర్సింగ్ ఆఫీసర్ కాబట్టి అదైతే రాయండి. ఇకపోతే ఎంప్లాయిడా, అన్‌ఎంప్లాయిడ్ అయితే ఎస్ అని పెట్టండి. లేదంటే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఎంప్లాయిడ్ అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్ అయితే ప్రైవేట్ సెక్టర్. ఇక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ మా అప్లికేషన్ హాస్ బీన్ ఫార్వర్డ్ త్రూ ప్రాపర్ ఛానల్ అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ ఎస్ అని పెట్టండి. అండ్ అలాగే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనేమో పెట్టండి. లేకపోతే నో అని చెప్పేసి పెట్టండి. ఓకే.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఐ సెలెక్టెడ్ ఐ వుడ్ బి అబుల్ టు జాయిన్ విత్ ఇన్, మీరు ఎన్ని రోజులలో జాయిన్ అవుతారు అనేది ఇక్కడైతే రాయండి, మెన్షన్ చేయండి. ఓకే, అండ్ ఒక 1 డేలన్నా 2 డేలా 3 డేలా అనేది ఇక్కడ రాయండి. ఇక్కడ మీ యొక్క డేటు, ఆ రోజు డేటు అంటే రేపటి డేటు అండ్ అలాగే ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇంతే ఉంటుంది మనకి ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా. వీటి వెనకాల, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా. సో మీరు ఏం చేయాలంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా వీటి వెనకాల ఒక సెట్ జిరాక్స్ పెట్టి దానిపైన గెజెటెడ్ సైన్ చేసి తీసుకెళ్ళండి. ఓకే, మీ కాల్ లెటర్ కూడా తీసుకెళ్ళండి. అండ్ ఈ విధంగా ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళాలి, బట్ ఇవి మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపాయలు అడగండి, నేను అక్కడ చేత ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ఒకసారి మీకు నేను తెలియజేస్తాను. ఓకే, ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబరు అండ్ అలాగే మనకి సీరియల్ నెంబర్ ఉంది కదా, సో ఈ సీరియల్ నెంబర్ ఒకసారి చూపించుకొని మనం వీడియో అయితే ముగించుకుందాం. చూడండి, ఇది మనకు టీఐఎఫ్ఆర్ది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే ఇది అనమాట. సో ఓకే, ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనకి ఇది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇదైతే మెన్షన్ చేయండి. అండ్ అలాగే మనకు సీరియల్ నెంబర్ అని ఇచ్చారు కదా, సో సీరియల్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ 3 ఉంది చూడండి. ప్రాజెక్ట్ నర్స్కి వచ్చేసి 3, ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిఫిక్ వచ్చేసి 4, ప్రాజెక్ట్ క్లర్క్ వచ్చేసి 5. ఇది సీరియల్ నెంబర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ సీరియల్ నెంబర్ ప్లస్ ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని మీరు మెన్షన్ చేయండి. మీకు డైరెక్ట్ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను, అంటే ఈ యొక్క లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో, అలాగే మన యొక్క గ్రూప్లలో, ఓకే, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లలో కూడా నేను పోస్ట్ చేసి పెడతాను. సో అక్కడికి వెళ్ళి మీరు వీటిని మరి క్షుణ్ణంగా కూడా చూసుకోవచ్చు. ఒకసారి ఇక్కడనే కూడా చూసి మీరు డైరెక్ట్గా అయితే చేయొచ్చు అనమాట. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు అండ్ అలాగే ఇదేమో మనకు సీరియల్ నెంబర్. ఇక్కడ 3 ఉంది చూడండి సీరియల్ నెంబర్. ఓకే, గుర్తుపెట్టుకొని ఇదైతే మీరు ఖచ్చితంగా అక్కడ అప్లికేషన్ ఫామ్లో నేను ఎంతమంది చూపించారో అందులో అయితే మెన్షన్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా, ఎవరైతే రేపు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో లేట్గా అయితే నేను చేయడం జరిగింది, జస్ట్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మన కాల్స్ చాలామంది చేయడం వల్ల, సో కొంచెం నేను బయట ఉండడం వల్ల ఇప్పుడైతే నేను మీకు వీడియో అయితే అందిస్తున్నాను. సో దానికి లేట్ అయినందుకు అందరూ కూడా నాకు క్షమించాలి. అండ్ అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా. కాబట్టి నేను గ్రూప్లలో కూడా పెడతాను, ఏమైనా చూడాలంటే మార్నింగ్ కూడా చూసి ఖచ్చితంగా అయితే మీరు ఈ విధంగా అయితే ఫిల్అప్ అయితే చేసుకోండి రేపు మార్నింగ్. ఇది ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ